ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ని ఓడించాలని మోదీ కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని విమర్శించారు రేవంత్. డిసెంబర్లో ఒక దొంగను ఓడగొట్టామని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోదీ కేడీ కలిసి మూయించారు. త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5ంటిని అమలు చేశాం. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం, పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని, ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారెంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారెంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని రైతులు పండించిన ఒడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కదా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. మనం వచ్చిన ఎంబడే కుప్టి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని, ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎత్తి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని